నిఫ్టీ ఈరోజు అంటే మంగళవారం నిన్నట్లాగానే అన్ని టార్గెట్స్ రన్ అయ్యాయి నిఫ్టీలో. అంటే డేలో, వీక్‌లో, మంత్‌లో విక్స్ టార్గెట్స్, హెచ్‌యూ టార్గెట్స్ కంప్లీట్‌గా రన్ అయ్యాయి. వీక్, మంత్‌లో ఈరోజు టార్గెట్స్ కూడా నిన్నే రన్ అయ్యాయి. హెచ్‌వీలు రన్ కావేమో అనుకున్నాం. అంటే ఏమిటి ఏడీఎక్స్‌లు కిందకున్నాయి కాబట్టి కన్సాలిడేషన్‌లోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది కాబట్టి రన్ కావేమో, హెచ్‌వీలు రన్ కావేమో, రేంజ్ తక్కువ ఉంటుందేమో ఈ వీక్ అనుకున్నాం. కానీ అవి కూడా రన్ అయ్యాయి. అంటే ఈ వీక్ కూడా రేంజ్ ఎక్కువే ఉంటుంది అనుకోవచ్చు. 2 రోజులు రన్ అయ్యాయి కాబట్టి. అంటే రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకొక 2 రోజులు రన్ కావచ్చు హెచ్‌వీలతో సహా. అంటే రేంజ్ ఎక్కువే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు మనం. రెండవది ఏదైతే జరిగితే మనం బుల్లిష్ సైడ్ బుల్లిష్ సైడే ఉండాలి అనుకున్నామో, అంటే బుల్లిష్ సైడ్ ఉండాలంటే ట్రేడింగ్‌కి చేయడం కోసం కాదు. మనం అబ్జర్వ్ చేయడం కోసం. ఈ మంత్‌లో లాస్ట్ మంత్ హై కంటే పైన క్లోజ్ అయితే బుల్లిష్ సైడే ఉండాలి. బుల్లిష్ సైడే ఆలోచించాలనుకున్నాం. బుల్లిష్ సైడే ఆలోచించాలి ఇప్పుడు కరెక్ట్‌గా. పైనే క్లోజ్ అయింది కానీ. కాబట్టి. కానీ ట్రేడింగ్‌కి అనుకూలమైన టైం అయితే కాదు. ట్రేడింగ్ చేసుకోవడానికి విషయం అయితే కాదది. ఆ క్లోజింగ్ అనేది. జస్ట్ అబ్జర్వేషన్ అంతే. ఓహో! పైకి వెళ్ళవచ్చేమో. అంటే పైకి అప్ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి ఏదైనా ఇంట్రాడేలో బయింగ్ ఆపర్చునిటీస్ వస్తే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే స్టాక్స్‌లో చక్కగా బై చేసుకోవచ్చు. ఏదైనా స్టేజ్ 1లోకొస్తే. అంతేగాని ఇండెక్స్‌లో అంటే నిఫ్టీలో పొజిషన్ తీసుకోవడానికి అనుకూలమైన టైం అయితే కాదు. ఇంట్రాడేలో ఏదైనా చిన్న అవకాశాలు వస్తే చేసుకోవచ్చు. అయితే దీనిలోకి ఇది చూస్తే మనం లాస్టు చూడండి 4 తారీఖు ఏం జరిగింది? 4 తారీఖు రిజల్ట్ చూస్తే ఏమేమి అనుకున్నాం. మంత్‌లో స్టేజ్ 1 క్లోజ్ కావడం సిద్ధంగా ఉంది. ఏడీఎక్స్ కూడా కిందకి తిరగవచ్చేమో అనిపిస్తుంది. ఏడీఎక్స్ కూడా కిందకి తిరిగితే ఆ నెలలో పెద్ద రెడ్ క్యాండిల్ పడే అవకాశం ఉంది. ఫిక్స్డ్ టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయి. హెచ్‌వీ టార్గెట్స్ రేపు ఆగుతాయో లేక రన్ అవుతాయో చూడాలనుకున్నాం. అది అనుకున్నాను నేను. కానీ హెచ్‌వీ టార్గెట్స్ రన్ అయ్యాయి. హెచ్‌వీ టార్గెట్స్ రన్ అయ్యాయి. కానీ మిగిలిన పరిస్థితుల్లో మార్పు ఏం లేదు. మిగిలిన అదే ఇవే కామెంట్ ఇదే కంటిన్యూ చేయాలి. మనం వెయిట్ చేయాలి. ఏం జరుగుతుంది? ఏడీఎక్స్ కింద తిరుగుతుందేమో, స్టేజ్ 1 క్లోజ్ అవుతుందేమోనని. మంత్ 2 రోజులే కాబట్టి జరిగింది. ఇంకా 18 రోజులు ట్రేడింగ్ ఉంది. ఇంకా వీక్‌లోకి వద్దాం. వీక్‌లోకొస్తే వీక్‌లో స్టేజ్ 3లోకి మారటానికి సిద్ధంగా ఉన్నది. అంటే కన్సాలిడేషన్ మొదలు కావచ్చేమో అనుకున్నాం. వీక్‌లో కన్సాలిడేషన్ అంటే ఏంటి? డేలో పెద్ద రేంజ్ ఉండవచ్చు. ప్లస్ డిఏ క్రాస్ అయ్యి ట్రెండ్ మారింది. నిన్న జరిగింది అది. ఇక్కడ ఏంటి ఇంకా కన్సాలిడేషనే చూపిస్తోంది. ఇది ఇంత పెద్ద క్యాండిల్ పడినా కూడా ఈరోజు బాగా ఎక్కువ రన్ అయినా కూడా ఆహ్, వీక్ అనేది కన్సాలిడేషనే చూపిస్తోంది. ఎట్లా ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ చూపిస్తుందంటే అర్థం ఏంటి? ఇంకా బలంగానే ఏడీఎక్స్ కిందకే ఉన్నది. అంటే ఈ కిందకే వచ్చి కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. అదే చూపిస్తుంది మనకు. నెక్స్ట్ డేలోకి వద్దాం. డేలోకి వస్తే ప్లస్ ఏ క్రాస్ ఏ ట్రెండ్ మారింది. కన్సాలిడేషన్ మొదలైంది నిన్నే. అంటే ఒక రేంజ్‌లో రన్ కావచ్చేమో అన్నట్టు ఉంది నిన్న. ఈ డేలో. అంటే ఇది చూడండి ఏడీఎక్స్ కిందకొచ్చేసి అంటే ఈ 2 డీఏల కంటే కిందకొచ్చేసి కన్సాలిడేషన్ స్టార్ట్ అయింది నిన్న. ఒక రేంజ్‌లో ఉండవచ్చేమో అంటే అనుకున్నాం. అనుకున్నాం కానీ ఈరోజు ఇది పైకి వెళ్ళింది. అంటే ఈరోజు ఖచ్చితంగా అనుకుందేంటి తప్పనిసరిగా ఈరోజు ఇలాంటి క్యాండిల్ ఒకటి ఫార్మ్ కావచ్చు అనుకున్నాం. ఇలాంటి క్యాండిల్. ఇండెసిసివ్ క్యాండిల్ ఒకటి. కానీ కింద పెద్ద విక్కుతోనే ఫార్మ్ అయింది కానీ ఒక రకంగా క్యా బాడీ పెద్దదుంది. కాబట్టి అంత అంటే ఇండెసివ్ క్యాండిల్ కాదేమో అనుకోవచ్చు మనం. ఇంకా కొంచెం కింద ఇంకొక కొంచెం కిందకొచ్చి క్లోజ్ అయినట్టయితే బాగుండేది. సరే దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఇంకా ఏడీఎక్స్ కిందకే ఉన్నది. అంటే అర్థం ఏమిటి? మరలా ఒక రేంజ్ ఫార్మ్ అవ్వటానికి అవకాశం ఇంకా ఉంది. అంటే కన్సాలిడేషన్‌లోనే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. కాకుంటే మనకు డే టార్గెట్‌లు ఉన్నాయో అవి దాటి పైకి వెళ్ళింది.
డే టార్గెట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, అది అక్కడికే వద్దాం. ఇప్పుడు పాజిబుల్ అప్ పాజిబుల్ డౌన్ అనేది అప్ సైడ్ టార్గెట్ ఈరోజు కూడా అప్ సైడ్ వెళ్ళింది, నిన్న అప్ సైడ్ మాత్రమే వెళ్ళింది, డౌన్ సైడ్ వెళ్ళలేదు 2 రోజులు. ఇక్కడ ఈ డే టార్గెట్ చూడండి, మన కన్సాలిడేషన్ అంటే ఏడిఎక్స్ కిందకు ఉండే కన్సాలిడేషన్ మొదలైంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే అవకాశం ఉంది అనుకున్నాం, క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాం. అంటే హెచ్వి టార్గెట్ విక్స్ టార్గెట్ మధ్యలో. కానీ హెచ్వి టార్గెట్ రేంజ్ దాటి పైకి వెళ్ళిపోయింది, వెహికల్ చాలా పైన క్లోజ్ అయింది. అంటే ఏమిటి దీని మీనింగ్ ఏమిటి అంటే కన్సాలిడేషన్ అనేది వెంటనే క్లోజ్ అయిపోయి ఏడిఎక్స్ మరలా పైకి తిరగవచ్చేమో అనేది కానీ చూపిస్తుంది ఈ రోజు మూమెంట్ని బట్టి. ఇది దాటి పైకి వెళ్ళింది కాబట్టి. సేమ్ అదే విక్స్లో కూడా, దీనిలో నిఫ్టీలో వీక్లో కూడా. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కూడా ఈ హెచ్వి రేంజ్ అయితే ఉందో దాన్ని దాటి పైకి వెళ్ళింది, దాన్ని దాటి పైకి వెళ్ళి పైన క్లోజ్ అయింది. అంటే ఇక్కడ కూడా ఏడిఎక్స్ పైకి తిరిగే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది. డేలో తిరిగి వీక్లో కూడా ఏడిఎక్స్ పైకి తిరిగింది అనుకోండి, అప్పుడు బలమైన అప్ మూమెంటే ఉంటుంది. తిరుగుతుందా మరలా కన్సాలిడేషన్లోకి వస్తుందా చూడాలి. తిరిగే అవకాశాలు ఏది కనిపిస్తున్నాయి మనకి, దాటి పైన క్లోజ్ అయింది కాబట్టి. వీక్ అంటే ఇంకా టైం ఉంది, 3 రోజులు మళ్ళీ దీని లోపల రావచ్చేమో అనుకుందాం. 17,722 లోపల కిందకి వచ్చి ఈ లోపే క్లోజ్ కావచ్చేమో అనుకుందాం, దానికంటే కింద. కానీ వీక్ డే దాటిపోయింది కదా, డే దానికంటే ఎక్కువ పైన క్లోజ్ అయింది కదా. పైన క్లోజ్ అయిందంటే అర్థం ఏమిటి, డేలో ఏడిఎక్స్ పైకి తిరిగే అవకాశం ఉన్నది అనిపిస్తుంది. మంత్ టార్గెట్ అంటే అది చాలా దూరంలో ఉంది కాబట్టి దాని గురించి పట్టించుకోనక్కర్లేదు. స్టాక్స్ క్లోజింగ్ పొజిషన్ బట్టి మనం పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్నా కూడా పైనే క్లోజ్ అయింది, ఓపెన్ అయింది, పైకే రన్ అయింది. ఇప్పుడు రేపటికి ఏమిటి అంటే బుధవారానికి మంత్ అయితే సేమే. ఏది ఏడిఎక్స్ కింద తిరుగుతుందేమో, స్టేజ్ 1 క్లోజ్ అవుతుందేమో అని వెయిట్ చేయడమే. టార్గెట్స్ ఏమో విక్స్ టార్గెట్, హెచ్వి టార్గెట్స్ 2 కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా దీనిలో వీక్లో కూడా 2 టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే అన్ని టార్గెట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ప్రత్యేకంగా మనం మెన్షన్ చేసుకోనక్కర్లేదు. అయినా చూద్దాం, అన్ని టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయి దీనిలో కూడా. దీనిలో ఇంకా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. ఈరోజు ఓవర్గా రన్ అయింది, మరి ఓవర్గా రన్ అయింది కాబట్టి ఛాన్సెస్ 50% తగ్గిపోయాయి. అయినా ఇంకా ఛాన్స్. అదేవిధంగా డేలో కూడా 2 టార్గెట్స్ రన్ అయ్యాయి. కానీ దీనిలో కన్సాలిడేషన్ ఛాన్స్ ఇంకా ఉన్నది, ఏడిఎక్స్ కిందకే ఉంది. కాకుంటే దానిలో వీక్లో ఇంకా అవకాశం ఉన్నది, ఇంక 3 రోజులు. దీనిలో అవకాశం దాటిపోయింది, ఒకరోజే కాబట్టి ఏడిఎక్స్ పైకి తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనిలో. అంటే అది జరిగినా జరిగే వరకు ఆగాలి మనం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్ ఒక మూమెంట్ ఒక స్టేజ్ దాటి ఇంకో స్టేజ్లోకి మారుతుంది. అంటే లేదంటే ఒక ట్రెండ్ ఇంకో ట్రెండ్లోకి మారుతుంది. అంటే సంధికాలం మధ్యలో ఉన్నది మార్కెట్ ఇప్పుడు. ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వస్తాయి. దీని నుంచి దానిలోకి మారుతుంది. అంటే ఇలాంటి టైంలో ట్రేడ్ చేయకూడదు. ఏ విధంగా మారుతుందని వెయిట్ చేయాలి మనం. మనకు అర్థమవుతున్నారు, చూసాం మనం కన్సల్టేషన్లోకి వెళ్తుందని. మరి అది కాదేమో అన్నట్టు రన్ అయింది ఈరోజు. కాబట్టి మనం చూసుకుంటూ ఏం జరుగుతుందో మార్కెట్ వెయిట్ చేద్దాం. పాసిబుల్ అప్ 2 రోజులు పాసిబుల్ అప్సైడ్ టార్గెటే వచ్చింది దీని ప్రకారం. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. నిఫ్టీ డే టార్గెట్ వచ్చేసరికి రేపు ఏం జరగాలి, రేపు ఇదే విధంగా ఏడిఎక్స్ పైకి తిరుగుతుందేమో చూడాలి ఈ రోజు జరిగిన దాని ప్రకారం. లేదు రేపు వచ్చి దీని మధ్యలో క్లోజ్ అవుతుందా చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు జరిగిన దానికి అర్థం లేకుండా పోతుంది మధ్యలో వచ్చి క్లోజ్ అయితే. నెక్స్ట్ వీక్ టార్గెట్ కూడా సేమ్ అదే విధంగా. అంటే ఆ టార్గెట్ పైన ఇదైంది కాబట్టి ఏడిఎక్స్ పైకి తిరుగుతుందేమో రాబోయే 3 రోజుల్లో చూడాలి. మంత్ టార్గెట్ పట్టించుకోనక్కర్లేదు. క్లోజింగ్ పొజిషన్ బట్టి ఈ రోజు కూడా అంతే ఉన్నాయి, 32.18 పాజిటివ్గానే ఉన్నాయి. ఇది కూడా ఈ రోజు కూడా పైకి వెళ్ళింది కాబట్టి అంత సీరియస్గా పట్టించుకోండి. వీటిలో వచ్చేసరికి F&Oలోకి వచ్చేసరికి 118 స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, 79 స్టాక్స్ మాత్రమే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే స్లోగా ఇటు మారింది.
అంటే ఇది ఈ బ్యాలెన్స్‌గానే ఉన్నాయి. కానీ కొంచెం అప్ సైడ్ మొగ్గుంది. కానీ నిఫ్టీలో మాత్రం బాగా ఎక్కువున్నాయి. 37 స్టాక్స్ ఉన్నాయి ఇటువైపు. ఇది అప్ ట్రెండ్‌లో. అంటే ప్లస్ టీఏ పైకుండి. మైనస్ టీఏ పైకుండి 13 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నిఫ్టీ కొంచెం బలంగానే ఉన్నది. ఎలాగైతేనే మొత్తానికి బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లస్ టీఏ పైకున్న స్టాక్స్ 4 వచ్చాయి. పర్లేదు. ఇబ్బంది లేదు. అంటే బ్యాంక్ నిఫ్టీ దారుణంగా డౌన్ అయ్యే పరిస్థితి నుంచి ఆగింది. ఇప్పుడు దీన్ని బట్టి రేపు వెయిటింగే. అంటే ఏం జరుగుతుంది? మళ్ళా కన్సాలిడేషన్‌లోకి వచ్చే అవకాశం ఉన్నదా? పైకే కంటిన్యూ అవుతుందా? మనం ఏదైతే జరిగితే పైకి చూద్దాం అనుకున్నామో, బులిష్‌గా ఉందాం అనుకున్నామో, అది జరిగింది కాబట్టి, మరలా అది మార్చుకునే వరకు మనం బులిష్‌గానే ఉందాం. కానీ ట్రేడింగ్‌కి మాత్రం కాదు. ఆ బులిష్ వ్యూని దృష్టిలో పెట్టుకొని స్టాక్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు అంతే. ఇది ఇంట్రాడేలో బై చేసుకోవచ్చు. ఏదైనా అవకాశాలు వస్తే. అది. పోతే ఒక స్టాక్ ఒకటి ఉంది ఈరోజు. కానీ నిన్న చెప్పిన టీసీఎస్ అంత బలమైనది కాదు. అది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ అనేది నిన్ననే వచ్చిందది. ఇది స్టేజ్ 1లోకి. కానీ నిన్న మంత్‌లో సపోర్ట్ లేకపోవడం వలన అది మనం తీసుకోలేం. పరిగణనలోకి తీసుకోలేం. కానీ ఈరోజు ఈ పైకి వెళ్ళడం వలన ఇంకొంచెం పెరగడం వల్ల మంత్‌లో కూడా సపోర్ట్ వచ్చింది. అంటే 2 క్యాండిల్స్ జరిగిపోయాయి. ఇది స్టేజ్ 1 వచ్చిన తర్వాత. అంటే మాక్సిమం ఇంకా అంటే ఇంకొక 9 క్యాండిల్స్ అనుకుందాం. 9లో 2 క్యాండిల్స్ వదిలేస్తే ఇంకొక 7 క్యాండిల్స్. అంటే 6, 7 రన్నింగ్ డేస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నది. వాటిల్లో 6 రోజులు, 7 రోజుల్లో ఒక 2 గాని, 3 గాని పెద్ద క్యాండిల్స్ పెడితే మనకు మంచి ప్రాఫిట్ రావచ్చు. ఇక్కడ బలంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ ఏడీఎక్స్ పైకి తిరిగిన తర్వాత అంటే ఈరోజు 28 డిసెంబర్ 28 ఏడీఎక్స్ పైకి తిరిగిన తర్వాత 3 రోజులు చాలా చిన్న క్యాండిల్స్ పడ్డాయి. చిన్న స్పిన్నింగ్ టాప్స్. చాలా చిన్నవి. అంటే అర్థం ఏమిటి? ఈ రాబోయే రోజుల్లో కొంచెం ఎక్కువ మూవ్‌మెంట్ ఉండవచ్చు అనేది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే 2 రోజులు ఆల్రెడీ రన్ అయింది కాబట్టి, కొంచెం ఇంకో ప్రాఫిట్ రావచ్చేమో. బై చేసి చాలా అలర్ట్‌గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. టీసీఎస్ అంత బలంగా లేదిది. ఏమాత్రం వీక్‌గా ఉన్నా, కొంచెం ఏమాత్రం ఎగ్జిట్ సిగ్నల్ చూయించినా వెంటనే ఎగ్జిట్ అయ్యి బయటకు రావాలి. ఎగ్జిట్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇంకా చూద్దాంలే 3 రోజులు చూద్దాంలే అని మాత్రం పొరపాటున కూడా అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్‌లోనే ఉంటాం. లేదంటే జీరో లాస్‌లో ఉంటాం. అంతేగాని లాస్ ఉండదు కాబట్టి మనం ఎగ్జిట్ ఇస్తే బయటకొచ్చేయాలి అంతే. అది. ఆ ఎగ్జిట్ సిగ్నల్, ఎంట్రీ సిగ్నల్ ఏంటనేది ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూస్తే వస్తుంది. అర్థమవుతుంది. ఎందుకంటే 2 నిమిషాలు చెప్పే విషయం కాదు కాబట్టి అది. ఇదండి ఈరోజు మా పరిస్థితి. ఆహ్, రేపు వీడియోలో మరలా కలుసుకుందాం. రేపు మార్కెట్ మాత్రం అబ్జర్వేషన్‌లోనే ఉండాలి గానీ, ట్రేడింగ్‌కి పనికొచ్చేది కాదు. ఓకే. ఈరోజు వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. రేపు వీడియోలో మరలా కలుసుకుందాం. జై హింద్.